శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నా గొర్రెలు నా స్వరం విన్ను, నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈ వచనంలో మీరు గమనించినట్లయితే దేవుడు 3 విషయాల్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రెలు కాపరి స్వరాన్ని ఎరుగుంటాయి. ఎందుకంటే కాపరి వాటిని నడిపిస్తూ ఉంటాడు. కాపరి మరి 23వ కీర్తనలో భక్తుడు దావీదు అన్నట్లుగానే మరి గొర్రెల గురించి ఆలోచన చేస్తుంటాడు. కాబట్టి గొర్రెలు మరి కాపరి యొక్క స్వరాన్ని క్షుణ్ణంగా ఎరుగుండేటువంటిది. ఇది మొదటి పాయింట్. రెండో విషయం ఏంటంటే, ఆ భాగంలో నేను ఎరుగుదును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాపరి కూడా మరి తమ సొంత గొర్రెల్ని ఎరుగుంటాడు. దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలు మరి బయటివేవో ఏమో సొంతవేవో ప్రతి కాపరికి కూడా తెలిసే ఉండిద్ది. ఆ విధంగానే మరి యేసుస్వామి జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం ఎరుగుతాయి అంటాడు, నేను వాటిని ఎరుగుదును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నట్లుగా. మూడవ మాట ఏంటంటే, అవి నన్ను వెంబడించును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మేకలు గొర్రెలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. మేకలు ఎప్పుడు కూడా కాపరిని వెంబడించు. మేకలు ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లుగా ఒక తిన్నని మార్గంలో వెళ్లకుండా ఎలా పడితే అలాగా వెళ్ళిపోతుంటాయి. వాటి ఆహారాన్ని అవి సంపాదించుకోవాలని చెప్పేసి ఎంతగానో మరి కాపరి లేకుండానే వెళ్ళిపోతాయి. అయితే గొర్రెలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, కాపరినే అవి వెంబడిస్తూ ఉంటాయి. కాపరి ఎటు నడిస్తే అటు నడుస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన మంచి కాపరి మన యేసు ప్రభు, మనందరి కాపరి యేసు ప్రభు. ఆ కాపరి స్వరాన్ని మనం ఎరిగిన వారమైతే ఆయన మనల్ని ఎరుగుంటాడు. ఆయనను మనం వెంబడించిన వారమైతే మరి గొర్రెలకు ఏం కావాలో అనేటువంటిది, ఎలాంటి ఆహారం కావాలనేటువంటిది మరి కాపరి ఎలా చూసుకుంటాడో మన జీవితంలో కూడా దేవుడు ఆ విధంగా మనకు కావలసినవన్నిటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ దినమంతట్లో కూడా మరి ఆయన కాపరత్వాన్ని అంగీకరిస్తూ ఆయన గొర్రెలుగా మనం ముందుకు సాగుతున్నప్పుడు సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాల సమయం ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన కాపరత్వాన్ని అంగీకరిస్తూ ఆయన గొర్రెగా జీవించడానికి, ఆయన బిడ్డగా జీవించడానికి సంసిద్ధులుగా మన యొక్క సంఘీభావాన్ని వ్యక్తపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నేను మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభువా, మీ లేఖనం ద్వారా మా జ్ఞాపకం చేసినటువంటి మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నిజమే నా తండ్రి, నా గొర్రెలు నా స్వరం ఎరుగును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించడం మీకు జ్ఞాపకం చేశారు. ఆ రీతిగా నా తండ్రి, ఈ దినం ప్రభువా మరి మేము నా తండ్రి మీ స్వరం విన్నటువంటి వారుగా, మీరు మమ్మల్ని ఎరిగినటువంటి వారుగా, మిమ్మల్ని వెంబడించేటువంటి జీవితం మేము కలిగి ఉంటూ సహాయం చేయండి. అయ్యా, కాపరిని కాదని, కాపరిని విడిచిపెట్టి, కాపరిని నాయన మరి కాదనుకుని వెళ్ళిపోయినప్పుడు నాయన గొర్రెలు ఏ విధంగా మరి అపవాది చేతిలో అప్పగించబడతాయో, తోడేళ్లకు ఆహారంగా మార్చబడుతుందో ప్రభువా, మా జీవితం అది ఎరిగిన తండ్రి, ఈ దినమంతా నాయన మీ కాపరత్వం కింద మమ్మల్ని నడిపించండి. అయ్యా, మిమ్మల్ని వెంబడించేటువంటి వారుగా కుడికైనను ఎడమకైనా తొలగిపోకుండా మీరు నడిపిస్తూ మీ బిడ్డలు మీరు బలపరచమని, మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు వెన్నంటిని నడిపించమని మా మంచి కాపురిని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.